మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలామంది కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే కొన్ని పదార్థాలు పక్కన పెడుతూ ఉంటారు. అంటే పులుపు తింటే మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయని, లేదు స్వీట్ అసలు తినకూడదని చెప్పి కొద్దిమంది ఉంటూ ఉంటారు. నిజంగా మోకాళ్ళ నొప్పులు దేనివల్ల వస్తాయి, అంటే ఏ ఆహార పదార్థం వల్ల వస్తాయి, ఒకవేళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఆహార పదార్థాన్ని అవాయిడ్ చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి అవసరమైన ప్రశ్న ఇవాళ రేపు. అసలు కిచెన్లు సపరేట్ అయిపోతున్నాయి, కుటుంబాల మధ్య గొడవలు వస్తున్నాయి. ఓకేనా, అత్తకి కోడలికి గొడవ వస్తుంది, తోడి కోడళ్ళకి గొడవ వస్తుంది ఈ ఒక్క ఐటెం తోటి. నిజంగా చెప్పాలంటే ఫుడ్ వల్ల నిజంగా చెప్పాలంటే అండి, మోకాలు అరుగుదలకి దోహదం చేసే అంశాలలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫుడ్, ట్రెండే కదా మనం మాట్లాడుకునేది, ప్రోటీన్. హై ప్రోటీన్ డైట్ అంటే ఏమిటంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అరుగుదల ఎక్కువైపోతుంది. సో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది అంటే జనరల్ కారణాలు ఏమిటంటే తక్కువగా మంచినీళ్ళు తాగడము, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం. ఈ మూడు జనరల్ కారణాలు ఫర్ మన యూరిక్ యాసిడ్ పెరగడానికి. తర్వాత హై ప్రోటీన్ ఉండే డైట్ ఏదైనా కానీ, ఆల్కహాల్ కానీ, రెడ్ మీట్ కానీ, పప్పు కానీ, పప్పుతో తయారు చేసే పదార్థాలు కానీ, వీటన్నిటితోటి యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. సో ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం అన్ని హెల్దీ హ్యాబిట్సే ఫాలో అవుతున్నా కానీ మనకి మోకాలు నొప్పి వస్తుంది. అదే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటుంటారు, మరి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువైనా కూడా ఈ ఇబ్బందులు వస్తాయి, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అందుకనే మన ఆహారం పేరే సమతుల్య ఆహారం, బ్యాలెన్స్ డైట్. ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇటువంటి అప్పుడు మనము ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల, స్ట్రెస్ఫుల్ లైఫ్ అవాయిడ్ చేయడం వల్ల, మంచినీళ్ళు బాగా తక్కువ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సెట్ అయిపోతుంది. ఎక్కువ తాగితే మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఎందుకంటే యూరిక్ యాసిడ్ అనేది ఇట్స్ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద బాడీ మనకి శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవాలంటే, కిడ్నీస్ తీసేయాలంటే మనం మంచినీళ్ళు బాగా తాగితే తీసేస్తాం. ఓకేనా. నేను ఒకటే చెప్తాను, సింపుల్గా చెప్పాలంటే, సార్ స్వీట్లు తింటే షుగర్ పెరుగుతుందంట కదా, స్వీట్లు తింటే షుగర్ పెరగదు. నా మాట వినండి. మీరు తీసుకున్న షుగర్ని ఖర్చు చేయకపోతే పెరిగిపోతుంది. ఓకే, 10 రూపాయలు సంపాదించావు, 10 రూపాయలు ఖర్చు పెట్టావు, 9.5 మీ అకౌంట్లో ఉంటుంది. ఓకే, 10 రూపాయలు సంపాదించావు, 10 రూపాయలు ఖర్చు పెట్టావు, ఇద్దరిది 10 రూపాయల సంపాదన, మీ ఖర్చును బట్టి మీ నిలువ పెరిగిపోతుంది. మీరు డైలీ స్వీట్లు తినండి, తప్పు లేదు. అంత ఖర్చు పెట్టకపోతే ప్రాబ్లం. ఓకే, అంత ఖర్చు పెట్టలేనప్పుడు తీసుకోకూడదు. 300 క్యాలరీలు తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు, అంత ఖర్చు పెట్టండి. ఓకే, శరీరంని మనం అంత ఖర్చు పెట్టించగలుగుతామా లేదా, ఎక్సర్సైజ్ రూపంలో కానీ, వాకింగ్ రూపంలో కానీ, ఇంకా 5-10 రకాల కారణాలతోటి. అది చేసిన రోజులు మీరు ఏది తిన్నా ఇబ్బంది లేదు, అది చేయని రోజు అన్నం తిన్నా ఇబ్బంది, ఓ బిస్కెట్ తిన్నా ఇబ్బంది. అట్లా అన్నమాట. సో నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్లో కానీ మనం మాట్లాడుకుంటుంటే, పులుపుకి నొప్పికి సంబంధం లేదు, ఆలుగడ్డకి, వంకాయకి, గోంగూరకి నొప్పికి సంబంధం లేదు, 100% లేదు. కొంతమందిలో ఏమిటంటే ఈ ఎలర్జీస్ ఉంటాయి. ఓకే, ఎలర్జీస్ ఉన్నప్పుడు, స్కిన్ రియాక్షన్ అవి వచ్చినప్పుడు, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చినప్పుడు కొంతమందిలో టెంపరీగా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అది కూడా ఏంటంటే ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చినంతసేపు మాత్రమే. ఇప్పుడు కొంతమందికి పారాసిటమాల్ పడదు, కొంతమందికి డైక్లోఫెనాక్ పడదు, కొంతమందికి XYZ డ్రగ్స్ పడవు, అది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కానీ అతనికి పారాసిటమాల్ పడలేదంట అని ఫారిన్ కంట్రీస్లో ఉంటారే, ఒక్క ట్యాబ్లెట్ ఇవ్వాలన్నా భయపడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ప్రిస్క్రిప్షన్ రాయించుకో, లేకపోతే వాడు అని ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఇంత పెద్ద లీఫ్లెట్ ఇస్తాడు, వాడు వేసుకుంటే చచ్చిపోతావు అని. ఓకేనా. సో అట్లా జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు. 100కి 90 నుంచి 90% మందికి పులుపుకి, ఆలుగడ్డకి, వంకాయకి, గోంగూరకి నొప్పులకి సంబంధం లేదు. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సార్ ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే? మోకాలు నొప్పి గల కారణం ఇంతకుముందు మనం చేసుకున్న చాలా వీడియోల్లో అనుకుంది ఏమిటంటే కాట్లేజ్ పాడైపోవడము అని. సో దాన్ని తెలుగులో గుజ్జు అంటారు. గుజ్జు పెరిగే ఫుడ్, పెంచే ఫుడ్ ప్రపంచంలో లేదు.
ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. ఓకేనా? మీరు గుజ్జు పెంచే ఫుడ్ అని ఎవరన్నా చెప్పారంటే అబద్ధం. ఏదో ఇప్పుడు ఈ బెండకాయలు తింటే గుజ్జు పెరుగుతుంది ఇట్లా అంటూ ఉంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. బెండకాయలో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు మోకాళ్ళలోకి చేరుతుంది. మరి జుట్టు పోయేవాడు జుట్టు తింటే జుట్టు పెరుగుతుందా? తప్పు, అది అంతే, ఏమీ లేదు. ఓకేనా? ఎందుకంటే మీరు ఏమి తీసుకున్నా అని శరీరంలో యాసిడ్ అని ఒకటి ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ పదాలు విన్నారు కదా మీరు. అట్లానే ఎసిడిటీ ఒకటి ఉంటుంది. యాసిడ్ అన్నిటినీ కాల్చేస్తుంది. ఓకే ఓకే. మరి మోకాల దగ్గరికి గుజ్జు పోయేటట్టుగా అక్కడ ఏమన్నా ఛానల్ ఏం లేదు కదా, ఓకే డైరెక్ట్ అక్కడికే పోయేటట్టు ఏమి లేదు కదా. సో అది రాంగ్ కాన్సెప్ట్ బేసికల్లీ. ఓకేనా? కొన్నిట్లో ఉండే స్పెషల్ ఐటమ్స్, ఇప్పుడు గోంగూరలో ఐరన్ బాగా ఉంటుంది. ఓకేనా? రాగుల్లో కాల్షియం బాగా ఉంటుంది. కొన్నిట్లో మ్యాంగనీస్ ఉంటుంది, కొన్నిట్లో ఇంకొకటి ఉంటుంది. అది రిచ్ ఫుడ్ తీసుకోండి, అంతేకాని బెండకాయల్లో ఉన్న గుజ్జు మోకాల్లోకి పోతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. బెండకాయలు మానేయమని నేను అనట్లేదులే, కానీ గుజ్జు కోసం బెండకాయలు తినడం మానేసేయండి అని చెప్తున్నాను. హెల్దీగా అయితే తినచ్చు. అదేదో గింజలు ఏవో చాలా రకాలుగా నాకు కూడా తెలియదు, మహాబీర గింజలు అని చెప్తుంటారు. అవన్నీ రాంగ్ కాన్సెప్ట్ నిజంగా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అవన్నీ రాంగ్ కాన్సెప్ట్. ఓకేనా? సో మనకి ఇక్కడ తట్టుకునే కెపాసిటీ పెంచే ఫుడ్స్ ఉన్నాయి, అవి చెప్పొచ్చు కావాలంటే. ఏమిటి? మోకాలకి తట్టుకునే కెపాసిటీ పెంచాలంటే మోకాలు ఎముక స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమిటి? మోకాల్లో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియంట్ కాల్షియం. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. మీరు అన్నట్టు నూగులు వాడుకోవచ్చు, బాదాం వాడుకోవచ్చు, రాగులు వాడుకోవచ్చు. ఓకేనా? తర్వాత బెల్లం. ఓకేనా? ఇవి కొన్ని యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే స్ట్రెస్ వల్ల కూడా మనిషి ఊబకాయం వస్తుంటుంది. ఊబకాయం వల్ల మోకాలు నొప్పి వస్తుంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. స్ట్రెస్ తట్టుకోవాలంటే అల్లం, పచ్చిమిర్చీలు, వెల్లుల్లి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? అవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఆఫ్ ద వరల్డ్. ఓకేనా? పొద్దున పూట ఏం తిన్నారు మన పెద్దవాళ్ళు, మనం అది తినేస్తే చాలు. మధ్యాహ్నం ఏం తిన్నారు, సాయంత్రం ఏం తిన్నారు, అవి మనం తినేస్తే 100% జబ్బులు రావు. ఈ జంక్ ఫుడ్, రిపీటెడ్గా వాడిన ఆయిల్, రిపీటెడ్గా యూజ్ చేసిన అవి యుటెన్సిల్స్, వాటి వల్ల జబ్బులు, కానీ బ్యాలెన్స్డ్ డైట్ తోటి జబ్బు ఎప్పుడు కూడా రాదు. పిజ్జాలు బర్గర్లు పెరిగిపోయాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల జబ్బు వచ్చిందంటే, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాను జబ్బు వచ్చిందంటే జన్యుపరమైన కారణాలు తప్పించి ఇది ఏ కారణం లేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు అందరికీ పని పెట్టాలనుకున్నాడు, డాక్టర్లకి పని పెట్టాలనుకున్నాడు. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ కర్మ అంటారు చూసారా, ఈ జెనెటిక్ సంబంధించిన డిసీజెస్ కర్మ. మీ ఫాదర్కో మదర్కో వాళ్ళ పాత తరంలో ఎవరికో గుండె జబ్బులు ఉన్నాయి, వీళ్ళకి వస్తాయి. వాళ్ళకి అరుగుదల ఉంది, మీకు వస్తుంది. వాళ్ళకి షుగర్ ఉంది, మీకు వస్తుంది. కాకపోతే వాళ్ళకు ఉంది కాబట్టి, వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకుంటే లేటుగా వస్తుంది. ఒక లైన్లో మనం చెప్పాలంటే గుజ్జు పెంచే ఫుడ్స్ అనేవి ఏమీ లేవు. మోకాల్కి కెపాసిటీ పెంచే ఫుడ్స్ అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించడానికి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, అల్లం, పచ్చిమిర్చీలు, తర్వాత వెల్లుల్లి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి మోతాదులో తీసుకుంటే ఏమవుతుందంటే మోకాలు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ఉన్న అనుమానాలన్నిటికీ కూడా పటాపంచలు చేసేసారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.